నమస్తే అండి. వెల్కమ్ టు దీవెన ఛానల్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై చేసుకుందామండి. దాండి ఫిష్ ముక్కలు, తర్వాత ఏమో కారం, సాల్ట్, గరం మసాలా, పసుపు, కొత్తిమీర, కరివేపాకు ఒక బౌల్లో వేసుకుని ఈ ముక్కల్ని ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసానండి. ఇప్పుడు కారం వేస్తున్నానండి. నేను తక్కువ ముక్కలు ఉన్నాయి కాబట్టి తక్కువ వేసుకుంటున్నానండి. పసుపు వేసానండి. ఇది గరం మసాలా ఆడుకున్నానండి. గసగసాలు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకున్నాను. తర్వాత ఏమో కరివేపాకు, కొత్తిమీరనండి. ఇవన్నీ పట్టించి ఒక 2 గంటల సేపు నాననిస్తానండి, ముక్కగా పట్టేలాగా. తర్వాత మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ముక్కలు బాగా నానియండి. ఇది మనం నూనె పోసుకుని బాగా హీట్ అయ్యేదాకా కొంచెం నూనె కాగిందండి. చేప ముక్కల్ని నూనెలో వేస్తున్నానండి. ఇలా 3 ముక్కలు కూడా ఇందులో వేసేసాను. మీడియం ఫ్లేవర్లో ఇవి ఆగాలండి. మంట తగ్గించేస్తున్నాను. ఇప్పుడు 2 పక్కల ఈ ముక్కలు బాగా ఫ్రై అయినాయండి. ఇంకా ప్లేట్లో తీసేసుకుంటానండి. చేస్తున్నానండి పైన కొద్దిగా డెకరేషన్ కోసమే, అంతేనండి. చేప ముక్కల ఫ్రై రెడీ అయిందండి.